ముదిరాజు సంఘంలో ఉద్యోగాలుగా చేస్తున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల ఆధ్వర్యంలో సరే నిరుద్యోగ సమస్య ఉంది, ఈ నిరుద్యోగ సమస్య తీర్చాలని సోదరుడు రాకేష్ ఏదైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో ఈరోజు ఆ ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిన వారికి వాళ్ళని ఏదైతే అర్హులైనటువంటి వ్యక్తులకి నిజాయితీగా సెలెక్షన్ చేసి కంపెనీలో సరైనటువంటి వేతనం ఇచ్చేటువంటి బాధ్యతను తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని ఈ యొక్క ముదిరాజ్ సంఘం ఎంప్లాయీస్ యూనియన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ గారు రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మధుసూదన్ గారు, ప్రదీప్ గారు, రాకేష్ గారు, బాబురావు గారు, ఈశ్వర్ గారు, నరేష్ గారు, తిరుపతి గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి నిరుద్యోగ యువకులకు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 2 లక్షల రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కూడా మేము ఎన్నికల ముందే డేట్లు ఇచ్చాం. టీటీసీ కానీ, బీఈడి కానీ, అదేవిధంగా బీటెక్, ఎంటెక్ చేసుకున్న వాళ్ళందరికీ, డిగ్రీ చేసిన వాళ్ళందరికీ, ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా టీటీసీ, బీఈడి చేసిన వాళ్ళకు డిఎస్సి డేట్లో రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఈ డేట్లో నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపడం జరుగుతుందనేది స్పష్టంగా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఖచ్చితంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను నింపుతాం. ఈరోజు నిరుద్యోగ సమస్య లేకుండా ఎంతోవరకు 2 లక్షల ఉద్యోగాలు నింపితే కనీసం కొంతమేర కన్నా ఉద్యోగావకాశాలు వస్తాయి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలలో, వివిధ కంపెనీలలో వాళ్ళ అవసరాల కొద్దీ ఏదైతే వెట్టి చాకిరీ చేయించుకునే కంపెనీలు కాకుండా ఈరోజు లేబర్ యాక్ట్ ప్రకారంగా వేతనాలు ఇచ్చేటువంటి కంపెనీలు ముందుకు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని కనీసము ఈరోజు గుత్తనాట్లో పోతే 1000-1500 పడుతున్నది. ఈరోజు నాటేయబోయినటువంటి తల్లికి 1000-1500 పడుతున్నది. కనీసం 10,000, 8,000, 7,000 వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈరోజు సరైనటువంటి వేతనాలు ఇచ్చేటువంటి కంపెనీకే సెలెక్ట్ చేసి వీళ్ళని రిక్రూట్ చేసే విధంగా సోదరులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయము, ఈరోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలామంది బ్రోకర్లు ఏదైతే అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎవడైతే ఉద్యోగాల పేరు మీద డబ్బులు వసూలు చేస్తే ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెట్టడం కూడా జరుగుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగ యువకులు ఉద్యోగం వస్తుందని ఆశ చెప్పి వేలాది మంది దగ్గర ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ భూపాలపల్లిలో కూడా వసూలు చేసినటువంటి సందర్భం ఉంది. అలాంటి అన్ని కూడా ఉక్కుపాదంతో తొక్కడం ఖాయం. అది ఎవరైనా సరే, పక్కనున్నవాడైనా, దూరం ఉన్నవాడైనా, ఎలాంటి వాడైనా అది సరైనటువంటి విధానం కాదు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో, ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా పెట్టి 8 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు నాకు తెలియదు, ఎలాంటి కంపెనీలు ఏందనేది రాకేష్ చూస్తాడు. సరైనటువంటిగా రిక్రూట్ చేసి న్యాయబద్ధంగా వాళ్ళకు తీసుకునే విధంగా చూడాలి. మేము కూడా ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా చెప్తున్నాం. మీకు ఎన్నికల ముందు నోటిఫికేషన్లో ఏ రోజైతే మేము షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నామో ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఉద్యోగాలు వెళ్తాయి. ఆ ఉద్యోగాలకు కూడా మీరు ప్రిపేర్ కాండి. మీరు ఉద్యోగావకాశాలు ఈరోజు నిజాయితీగా ఉద్యోగావకాశాల ఎంపిక జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఐటీలో కవితలో పేపర్ లీక్ చేయడం, ఇంటర్మీడియట్లో పేపర్ లీక్ చేయడం, ఉద్యోగాల్లో గతంలో పేపర్ లీక్ చేసి వాళ్ళ కుటుంబీకులనే ఈరోజు ఎన్పిడిఎస్ఏలో కానీ, జెన్కోలో కానీ ఈరోజు వందలాది మందిని పెట్టుకుని 2,50,000 రూపాయలు ఇచ్చారు. 81,000 రూపాయలు అప్పు చేశారు. ఈరోజు అనేక రకాలుగా విధ్వంసం చేసి మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకుండా, పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఈరోజు
నిరుద్యోగ భృతి ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తానని చదివేలేక అనేక ఇబ్బందులు పడ్డారు. మా ఆస్తులున్నాయి 7 లక్షల కోట్ల అప్పులు అని చెప్తున్నారు. ఎక్కడున్నాయి ఆస్తులు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లతోని ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. ఆ కాళేశ్వరం మన జిల్లాలో ఉన్నది. మన ఇంటికి నీళ్లు రావు, 1 ఎకరానికి నీళ్లు రావు. 4 పిల్లర్లు కూలి ఈరోజు 1,00,000 కోట్లు నీళ్ళల్లో ఉన్నాయి. 85,000 కోట్లు వాళ్ళ కడుపులో ఉన్నాయి. మిషన్ భగీరథతో 70,000 కోట్లు ఈరోజు అవినీతిమయమైపోయింది. ఇలాంటి అప్పులు చేసి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలు నింపలేక, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేక, ఖాళీగా ఉద్యోగాలు నింపలేక ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్య వల్ల మనకి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది. కనుక ఈరోజు ఇలాంటి కంపెనీలు ముందుకొచ్చి నిజాయితీగా ఈ ఉద్యోగ సంఘాలు, ముద్రాజు ఉద్యోగ సంఘాల ద్వారా నియామకము ముందుకొచ్చి ఈరోజు జాబ్ మేళా పెట్టినటువంటి ఆ కమిటీకి, సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి అవకాశాలు ఇంకెన్నో కూడా ఈరోజు మన సింగరేణి సీఎండితో మాట్లాడా పెట్టేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వనరులతో సింగరేణి బొగ్గు ఉంది, కరెంట్ ఉంది, అదేవిధంగా ఇసుక తయారవుతున్నది. ఇక్కడ ఏదైతే స్కిల్స్ డెవలప్మెంట్ పెట్టి ఈరోజు ట్రైనింగ్ పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి ఐటీఐ డిగ్రీ, అదేవిధంగా పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, ఎంబెక్, ఎంబీఏ మైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించేసి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు వస్తే ఆ ఉద్యోగావకాశాల కొరకు ట్రైనింగ్ అయ్యే విధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ విషయాల ద్వారా మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఏదైతే ఉద్యోగ సంఘ నాయకులకు, అదేవిధంగా డాక్టర్ కొత్తగడ్డ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.